హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. భయ్యా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం అంత కొత్తది కాదు, కానీ పరమ చెత్తది. అన్నా, ఏంది కొత్తది కాదు చెత్తది అంటున్నావంటే, ఇది చెత్తలకే చెత్త. రాజకీయ నాయకుల భావదారిద్ర్యం, వాళ్ళ యొక్క మాటల యొక్క అబద్ధాలని బయటకు తీసుకొచ్చే ఒక దారుణమైనటువంటి విషయం. ఏంటన్నా అదంటే, ఈ మధ్య కాలంలో ప్రపంచ బ్యాంక్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బాసు అని ఒకతున్నారు. ఆయన ఒక ప్రకటన చేశాడు. ప్రపంచ దేశాలన్నిట్లో అత్యంత దరిద్రంగా ఉన్న దేశం ఇండియా, అత్యంత జాబులు లేని యువత ఉన్న దేశం ఇండియా. ఇందుట్లో ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉందంట. నిరుద్యోగ గ్రాఫ్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలబడ్డది ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా అంటూ ఈ కౌశిక్ బసు చెప్పడం జరిగింది. ఏంటి సార్ అంత మాట అనేసారు? మా మోడీ ఏమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటాడు, మా చంద్రబాబు ఏమో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు. 5 సంవత్సరాలకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? మీరేమో వచ్చేసి ఇంత దరిద్రమైన స్థితిలో ఇండియా ఉందని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్తగా మీరు చెప్తూ ఉన్నారు. మీ ఏది నమ్మాలి? అంటే ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహాదారుకి ఏం అవసరం? కౌశిక్ బసుకి ఇటువంటి స్టేట్మెంట్ చేయడం కోసం అంటే ఆయన గమనించిన విషయాల్ని క్లియర్ గా అందరికీ చెప్పడం జరిగింది. ఒకటి, సమాజంలో చీలిక తీసుకొచ్చేలా రాజకీయం చేయటం, సమాజంలో ఐక్యతను కట్ చేస్తూ 2 భాగాలుగా ఐక్యత లేకుండా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అంటూ సపరేట్ చేయటం. ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్ళు. ఒక వర్గానికి మేము హిందువులమే, మేము క్రిస్టియన్స్మే, మేము ముస్లిమ్స్మే, మేము సిక్కులమే అని తొక్క కబుర్లు చెప్తా ఉంటారు. హిందూ దేశం, హిందువులం, హిందువులే బతకాలి, హిందువులు కాకుండా ఉన్న వాళ్ళు వెళ్ళాలి, ఇలా సొట్టారం కబుర్లు చెప్తా ఉంటారు. వాళ్ళందరూ కలిసి మనకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. ఎందుకు? హిందువులకే ఎక్కువ రావాలి, ముస్లింలకే ఎక్కువ రావాలి, క్రిస్టియన్స్కే ఎక్కువ రావాలి, రిజర్వేషన్లు కావాలి, అన్నీ కావాలి. చివరికి ఎవడు కూడా ఉద్యోగాలకి వెళ్ళరు. వెళ్తుంటే మతం మత్తులో మనం ముంచిన తర్వాత ఆ మతాన్ని భుజానేసుకొని పోయే ప్రయత్నం చేస్తాం తప్పించి దానికి ఎదుగుదలకి మనం నోచుకోమన్నమాట. మనం ప్రశ్నించి హక్కు కోల్పోతాం. మా మతం కూడా అధికారంలో ఉండడం, మేమెందుకు అడుగుతాం ఉద్యోగాల గురించి? ఇటువంటి దరిద్రాలు వస్తాయి కదా మరి. ఆయన ఇంకో మాట మాట్లాడుతూ, ఇప్పుడు దేశంలో 1990 చివరి నాటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంట. 2025లో ఉన్నాం మనం అనుకుంటున్నాం, కానీ 1990లో చివరి రోజుల్లో ఎట్లుంది మన బతుకులు? అట్లున్నాయంట. అయింది కదా. 1990 చివరి రోజుల్లో ఉన్న బతుకులు బతుకుతూ మనం 30 సంవత్సరాలు ముందుకు వచ్చామని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనం 30 సంవత్సరాలు వెనక భావజాలాలతో ఉన్నాం. నాకు తెలిసి అది కూడా కరెక్ట్ కాదు. మనం వెళ్ళింది 1820 నాటి కాలానికి. అప్పుడే మనుధర్మ శాస్త్రాలు, అప్పుడే సతీ సహగమనాలు, అప్పుడే వితత్తు వివాహాలు చేసుకోపోవటాలు, ఇటువంటి చాలా ఉన్నాయి అప్పుడు కాలంలో. అన్యులకి విద్య లేకపోవటాలు, విద్యున్న క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని తరిమి కొడతాలు, ఇట్లాంటి 18వ శతాబ్దంలో జరిగినాయి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వాటిని తీసేస్తూ వచ్చారు, కానీ అప్పుడు జరిగినాయి. అప్పుడు కాల పరిస్థితులు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే రాజకీయ నాయకుల్ని పరోక్షంగా ఆ స్థితికి తీసుకెళ్లారా అని ప్రపంచ బ్యాంక్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పడం జరిగింది. అయినా కూడా మనకి ఎక్కదు. సోక్రటీస్ ఏం చెప్పాడు? ఎక్కడైతే గోపురాలు బంగారు వర్ణంతో వెలుగులు చిమ్ముతూ ఉంటాయో, ఎక్కడైతే ప్రార్థనా స్థలాల్లో భక్తులు విచ్చలవిడిగా విరివిగా ఉంటారో, ఆ దేశంలో విద్య లేకపోవడం, దారిద్ర్యం అనేది తాండవిస్తుంది. ఆ దేశాన్ని ఎవడు పాడు చేయవలసిన అవసరం లేదు, కొన్నాళ్ళకి దానంతట అదే పతనం అయిపోతుంది అంటూ మాట్లాడటం జరిగింది. ఈ విషయాలు మనకి తెలియవు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి నిరుద్యోగంలో కూడా మనం నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం బాసు. పేదరికంలో నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, అడుక్కు తినడంలో నెంబర్ 1, అప్పులు తెచ్చుకోవటం ఉన్నాం. మీకు తెలుసు కదా, గత ఉన్న ప్రధానులు మొత్తం కేవలం 53 లక్షల కోట్లు అప్పు చేస్తే, మన మోడీ ప్రధాని గారు వచ్చిన తర్వాత 257 లక్షల కోట్లు అప్పు చేశారు. అడుక్కోవడంలో కూడా మన నెంబర్ 1. ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంలో తప్పే లేదనిపిస్తుంది.
మన భావదారిద్ర్యాన్ని, మతతత్వ భావజాలాల్ని, చేతకాని చెత్త అయినా ఒక విషయం గుర్తుపెట్టుకుంటరా, కేవలం రోడ్ల మీద తిరిగేది, గల్లీలో తిరిగేది మీరు మాత్రమే. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ కొడుకులు అమెరికాలో, ఫారిన్ లో సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడరు రోయ్. మాట్లాడేది వాళ్ళ నాన్నలే. వాళ్ళ కొడుకులు ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలుసు. కానీ మన కొడుకులు ఎలా బ్రతకాలో మనకు తెలియదు. మనమే మతం రంగు పులిమి రోడ్డు మీద వదిలేస్తా ఉంటాం. వదిలేయండి, రాబోయే రోజుల్లో అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయిలేండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.